ప్రస్తుతం మనం వెమ్లవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ బ్రిడ్జి దగ్గర వెలుగు దీపాలతో అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దారు. రేపు జరగబోయే శివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. ఇక్కడ ఈ బస్టాండ్ నుంచి టెంపుల్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడాను ఆలయం వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు డైరెక్ట్ గా ఇక్కడ బస్టాండ్ లో దిగి ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకొని టెంపుల్ వరకు ఉచిత బస్సులో రావచ్చు. ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రాణి ప్రసాద్ మేడం గారితో ఉన్నాము. శివరాత్రి గురించి ఆమె మాటలో మనం విందాం. నమస్తే మేడం. నమస్తే అండి. శివరాత్రి గురించి మళ్ళీ కూచిపూడి గురించి మీకు తెలిసిన అభిప్రాయం ఏంటి? మీరు కూచిపూడి గురించి కూడా వస్తారు కదా, చెప్పండి మేడం. అవును, శివరాత్రి మహాపర్వదినాలు మనకి దగ్గరగా ఉన్నటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో జరగటం చాలా సంతోషము. మామూలుగా శివుడి యొక్క పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడో దూరంగా ఉంటే మనం మహాశివరాత్రికి అక్కడికి వెళ్ళి దర్శించుకోవడానికి మనకు అవకాశం దొరకదు. మనం సిరిసిల్లాలో ఉంటాం, మేము సిరిసిల్లాలో ఉంటాం కాబట్టి సిరిసిల్ల నుంచి ఇక్కడ వేములవాడ దగ్గరగా ఉంది. ఇంత మహాపుణ్యక్షేత్రంలో మనకి మహాశివరాత్రి వేడుకల్ని దర్శించుకొని శివుణ్ణి మనం భక్త సులభుడు ఆయన ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. ఆయనను దర్శించుకోవడం మనకు ఆనందమైన విషయం. అయితే ఈరోజు ముఖ్యంగా ఐఎంఏ తరపున అంటే డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల తరపున ఇవాళ కూచిపూడి నృత్యాలు జరగబోతున్నాయి. ఇక్కడ దేవుడి యొక్క గుడిలో ప్రాంగణంలో సంప్రదాయబద్ధమైనటువంటి ఈ కూచిపూడి నృత్యాలు జరగటము చాలా ఆనందమైన విషయం. కూచిపూడి చాలా నిర్లక్ష్యానికి గురవుతుంది. వెస్ట్రన్ డ్యాన్సులు, పాప్ డ్యాన్సులు, వేరే డ్యాన్సులు అన్నీ పాపులర్ అవుతున్నాయి. కానీ మన సంప్రదాయమైన అది పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాలకు ఫేమస్ అయినటువంటిది కూచిపూడి. మిగతాది భరతనాట్యం, తమిళనాడుకు చెందిన భరతనాట్యం కానీ, కేరళకు చెందినటువంటి మిగతా నాట్యాలు కానీ, కథాకళి వాళ్ళ అన్నిటి కూడా కథాకళి ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కన్నా కూడా మనకు కూచిపూడి అనేటువంటి ప్రధానమైంది. కాబట్టి ఇక్కడ ఈ కూచిపూడిని ఇవాళ ప్రదర్శించడం చాలా ప్రధానమైన విషయం. ఇంకా మన తెలంగాణకి చెప్పాలంటే పేరుని శివతాండం అనేది మనకు చాలా గొప్పదైనటువంటిది. కాకపోతే అది మగవాళ్ళు వేసేది, మనం ఆడవాళ్ళు ఎవరు ప్రజెంట్ చేసేది కాదు. అది అయితే ఆ రకంగా అందున సైన్స్ను ఇటువంటి చేసేటువంటి డాక్టర్లు, ప్రాణాలు పోసేటువంటి డాక్టర్లు ఈ రోజున తమకున్నటువంటి నృత్య ప్రతిభతో ప్రేక్షకులను అలరించడం సంతోషం. మేడం, ఇంత బిజీ షెడ్యూల్లో మీరు ఒక టీమ్గా ఏర్పడి దాదాపు మేడం ఇంతకుముందు మాట్లాడినట్టు 13 మంది డాక్టర్లు కూచిపూడి వేసి ఒక స్వామివారి సన్నిధిలో ఒక అరగంట ప్రదర్శన ఇస్తారు. దానికి సుమన్ టీవీ తరఫున, మా వెమ్లవాడ రాజన్న ఆలయం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి.